ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వీడీపీ అసోసియేట్స్ ప్రకటించింది. 12 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంగా కేసీఆర్ మొదటి స్థానంలో నిలిచారని తెలిపింది. కేసీఆర్ పనితీరు, పరిపాలనపై మెజార్టీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారన్న వీడీపీ సంస్థ 2.5 ఏళ్లలో ఆయన చరిష్మా రెట్టింపైందని ప్రకటించింది. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి నెంబర్ 1 పొజిషన్లో నిలిచారు. అత్యుత్తమ పనితీరు గల ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో 87% రేటింగ్తో వరుసగా రెండోసారి కేసీఆర్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు 51% ఓట్లు వస్తాయని, ఇది 2014 ఎన్నికలతో పోల్చితే 18% ఎక్కువని ప్రకటించింది. అలాగే యూపీఏ భాగస్వామ్య పార్టీలకు 17%, ఎన్డీఏ పార్టీలకు 15% ఓట్లు వస్తాయని చెప్పింది. పన్నెండు రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 58% ప్రజల మద్దతుతో 8వ స్థానంలో నిలిచారు. అలాగే ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి 15 ఎంపీ స్థానాలు, ప్రతిపక్ష వైసీపీకి 10 ఎంపీ స్థానాలు వస్తాయని ప్రకటించింది. అయితే గత సర్వేతో పోల్చితే చంద్రబాబుకు ప్రజా మద్దతు గణనీయంగా తగ్గిందని తెలిపింది. రెండో స్థానంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నిలవగా, థర్డ్ ప్లేసులో మమతా బెనర్జీ, 4వ స్థానంలో జయలలిత, 5వ స్థానంలో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, 6వ స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిలిచారు. ఇక కుటుంబ కలహాలతో సతమతమైపోతున్న యూపీ సీఎం అఖిలేష్ 12వ స్థానానికి పడిపోయారు. మరోవైపు దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతోందని 55% ప్రజలు ఆయనకు మద్దతు తెలిపారని ప్రకటించింది.